మళ్ళీ చరిత్రని రిస్టోర్ చేయాలి మనం. ఈ కార్యక్రమం చేయడానికి టైం పడుతుంది. బట్ అంటే దానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రజలు మనం అసలు వీరులు సూర్యులం కాదు, ఆ ఔరంగజేబు గొప్పోడు, రాకపోతే అలెగ్జాండర్ ది గ్రేట్, ఇలాగే చదువుతున్నాం. మన తాలూకు గొప్ప మనుషులు ఎంతమంది ఉన్నారో మనం చూడడం లేదు, అది అసలు మాట్లాడడం లేదు. ఎవరైనా ఒక నాయకుడు ఉంటే ఆయన తీసుకెళ్ళి కులాంగా అప్పచెప్పేస్తున్నాం. కాదు, ప్రపంచ స్థాయి నాయకులు మన దేశంలో ఉన్నారని చెప్పి ఈ మధ్యన శాస్త్రి గారు 1000 ఏళ్ల ధర్మయుద్ధంలో చాలామంది నాయకుల గురించి రాస్తే నేను ఆశ్చర్యపోయాను, ఇంత గొప్ప చరిత్ర ఉందా మన దేశానికి అని చెప్పేసి. సార్, ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం మీద మీరైతే చాలా చెప్పారు. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మీరు జనసేన పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు, ఒక పెద్ద నాయకులుగా ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చాలామంది ఈ మధ్య మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కామెంట్ చేస్తున్నారు. ఆయన మొదట్లో అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెగువేరా గారి పేరు ఎక్కువగా యూజ్ చేసేవారు. అంటే ఆ ఐడియాలజీతో వచ్చాను నేను, సమ సమాజాన్ని స్థాపిస్తాను అన్నట్టు ఎక్కువగా, అంటే ఆయన ఐడియాలజీ ప్రతిదాన్ని ప్రతిబింబించేది. కానీ అంటే చెగువేరా అనగానే ఒక మానవతావాదం, ఇప్పుడు కట్ చేస్తే మనువాదం వైపు వెళ్ళిపోతున్నట్టున్నారండి. ఏంటి సార్ అది? అంటే మానవతావాదాన్ని పక్కన పెట్టేసి మనువాదం వైపు వెళ్ళిపోతున్నారా ఏంటి? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు చాలామంది మీలాగా అడిగారు, ఆయన ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోయారు, ఇది ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారని. పవన్ కళ్యాణ్ గారు చెగువేరా తాలూకా తత్వం ఇప్పుడు వదలలేదండి. పవన్ కళ్యాణ్ గారు అలాగే అంటే ప్రతి ఒక్కడు సంపాదించాలి, సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టాలి అని ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాన్ని కూడా వదలరు. ఆయన ఏంటంటే చాలామంది ఇప్పుడు బీజేపీ తర్వాత ఆర్ఎస్ఎస్ లాగా మాట్లాడుతున్నారు, ధర్మ పరిరక్షణ అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు, ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసారు. కాదండి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చెగువేరాలాగా పనిచేస్తాడు ఆయన. ఈ రోజుకి చెప్తున్నా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చెగువేరాలాగా యుద్ధం చేస్తాడు. అంటే రైట్ ఐడియాలజీని లెఫ్ట్ ఐడియాలజీని కలుపుతున్నారండి? కాదండి, బేసిక్ థింగ్ ఏంటంటే రైట్ ఐడియాలజీ లెఫ్ట్ ఐడియాలజీ కాదు, బేసిక్ మధ్య మార్గం. మీరు బుద్ధుడు కూడా, గౌతమ్ బుద్ధుడు చిన్నవాడు కాదు, ఆయన అన్నీ వదిలేసి వెళ్ళిపోయి అసలు లోకంలో పాపం ఉండకూడదు, దేవుడు చేస్తే ఎందుకు మా ఒక్కొక్క మనిషిని ఒకలాగా ఉండాలి, రోగాలు ఎందుకు ఉండాలన్న అతను బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చాను, ధర్మం శరణం గచ్చాను వచ్చాడు. సో సంఘం ధర్మం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనది ధర్మం దారి తప్పింది, దాన్ని దారిలో పెట్టాలి. దారిలో పెట్టాలంటే ఒక పోలీసుడు కావాలి. పోలీసుడు లాఠీ చార్జ్ చేస్తాడు, పోలీసుడు ఏమి తప్పు కాదు, లాఠీ చార్జ్ చేస్తాడు, అవసరమైతే ఫైరింగ్ కూడా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకమైన ధర్మానికి ఒక నష్టం జరిగింది, భంగం వాటిల్లింది. ఎప్పుడైనా క్రిస్టియానిటీకో రతన అన్య మతాలకు వస్తే ప్రపంచం అంతా ఏకమైనట్టుగా మీరు కూడా ఏకం అవ్వాలి అని చెప్పేసి ఆయన, మనం కూడా అంటే మిగతా వాళ్ళకి ఎలాగైతే వస్తే యూనిట్ అవుతున్నారో ప్రతి ఒక్క హిందువు కూడా రావాలని ఈరోజు ఒక్క పిలుపుతోటి, ఒక్క వారాహి డిక్లరేషన్ తోటి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు కాదు, ఇండియా కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా, యావత్ ప్రపంచంలో ఉన్న సెక్యులరిస్టులంతా, హిందువులు కూడా కాదు, సెక్యులరిస్టులు అంతా కూడా, అన్ని మతస్థులు అందరూ కూడా యునానిమస్గా పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ హూ అపోజ్డ్ హిమ్ యాక్సెప్ట్ మీ ప్రకాష్ రాజు లాంటి ఎవరో తప్పి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఏమవుతుందంటే ఎవరు కూడా నిజం చెప్పడంలా. ఇది వరకు దేవతా వస్త్రాలను ఒకటి ఉండేది, ఒక రాజు బాగా వచ్చేసి ఆ రాజుగారు ఏం చేసినా బాగుంది, ఆడు బట్టలు లేకుండా తిరిగితే దేవతా వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయంటే బట్టలు లేకుండా తిరుగుతుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పైకి వచ్చి ఒక పసిపిల్లలాగా, అరే బాబు మీరు బట్టలు లేకుండా తిరుగుతున్నారు రా అని హిందువులందరికీ చెప్పాడు. హిందువులందరికీ మీరు ధర్మాన్ని గుడ్డలు విడదీసి రోడ్డు మీద పడేస్తే మీరు ఎవరికి మీ పౌరుషం రావడం లేదు, ఆడెవడో సూడు సెక్యులర్ చెప్పిన మాట విని మీరు నోరు మూసుకొని కూర్చుంటున్నారు, అది తప్పు. అవసరమైతే తిరగబడాలి, ముందు సంఘటితంగా ఉండాలి. సంఘటిత ఉంటే అవతల తప్పులు చేయరు. ఎప్పుడు కూడా సంఘం ఎప్పుడు కూడా ఏంటంటే సంఘం చాలా మార్పుకి నాందండి. సంఘం కరెక్ట్గా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ సంఘటితంగా ఉన్నారనుకోండి, మెజారిటీ పీపుల్ 70-80% ఉన్న హిందువులు సంఘటితంగా ఉంటే, 85% ఉన్న హిందువులు సంఘటితంగా ఉంటే ఎవడు మేము చూడడానికి ప్రయత్నం చేస్తాడు, చేయడు కదా. డివైడ్ అండ్ రూల్ అని బ్రిటిష్ పాలసీ. ద బ్రిటిష్ పాలసీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ఇండియన్ పీపుల్ ఆల్సో. ద లా అంటే మనం వీ గాట్ ద ఇండిపెండెన్స్, బట్ వీ నెవర్ గాట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద మైండ్. ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ అనేది రాలేదు ఇప్పటికి ఆ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో నలిగిపోయింది. ఇప్పటికీ ఆ బానిసత్వం అనేది అంటే మెంటల్గా ఉందని భావించచ్చా అండి? 100% అండి. ఈ రోజు కూడా మన దేశంలో పుట్టిన వాళ్ళకి పిల్లలకి స్వేచ్ఛ ఉందా? మీ పిల్లలకు కానీ మా పిల్లలకు కానీ పుట్టిన వెంటనే పలానా కాన్వెంట్లో చదవాలి, పలానా ఐఐటి చేసేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, పెద్ద ప్యాకేజ్ తెచ్చేసుకోవాలి, ఇదే కదా. అంటే వాడు వ్యక్తిగతంగా ఏమవుదాం అనుకున్నాడు అని ఆలోచించడం లేదు కదా. అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అమోఘంగా ప్రపంచ ఖ్యాతి సంపాదించాల్సిన వ్యక్తిని మనం ఒక చట్టంలో పెట్టేసి, ఒక స్కూల్లో పెట్టేసి, ఒక ప్యాకేజీలో పెట్టేసి ఒక కంట్రీ పంపించేస్తున్నాం.
ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఇదేమంటారు ఇది యాపిల్ వ్యవస్థ అధ్యక్షుడు చనిపోయాడు కదా, ఫౌండర్ చనిపోయినప్పుడు ఆ స్టీవ్ జాబ్స్ ఏమన్నాడు చివరిని, నేను మిస్ అయిపోయాను అన్నది. ఆయన మిస్ అయిపోయినది అంటే మన భారతీయత అనమాట. బేసిక్ ఏంటంటే ఇండియన్ దాంట్లోనే పీస్ ఆఫ్ మైండ్, రిలేషన్షిప్ అదర్స్, డబ్బు అనేది చాలా లిమిటెడ్ పాత్ర, ఎకనామిక్స్ అనేది లాస్ట్. అవును ఒకప్పుడు, కానీ ఇప్పుడు అంతా ఎకనామిక్స్ ముందుగా అయిపోయింది కదా సార్. ఉన్నోడికి గౌరవం ఇవ్వడం ప్రారంభించాం మనం. ఇదివరకు జ్ఞానం ఉన్నోడికి గౌరవించేది భారతదేశం. జ్ఞానం ఉన్నోడికి గౌరవాన్ని ఇచ్చే భారతదేశం బ్రిటిష్ పాలన వల్ల, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల డబ్బు ఉన్నోడికి గౌరవం ఇచ్చే పరిస్థితికి దిగజారిపోయింది. ఎదిగింది అన్నాను నేను, ఇట్స్ నాట్ డెవలప్మెంట్, దిగజారిపోయింది. దిగజారిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పైకి స్థానంలో పెట్టాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ద పీపుల్ హూ హ్యావ్ ద కరేజ్ అండ్ కల్చర్ అండ్ డిగ్నిటీ. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే న్యాయాన్ని, ధర్మాన్ని ఉండేవాడిని, జ్ఞానం ఉన్నవాడిని మనం గౌరవించాలి. అంటే దానికి నడుం బిగించింది పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా అండి? 100%. నేను చెప్తున్నది కాదండి, యావత్ ప్రపంచం నుంచి నాకు ఎక్కడెక్కడి నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఎంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమి తెలియదు అన్న వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్లో ఇంత ఉందా, మీరు అప్పటి నుంచి చెప్తున్నారు, మీరు నమ్మలేదు, ఇంత ఉందా, అమ్మో అని. అంటే నాకు ఆయనకున్న పరిచయం 2000 నుంచి చూస్తే హీఈస్ లైక్ దిస్. అప్పుడు కూడా ఇప్పుడేం మార్పు వచ్చేసిందని నేను అనుకోవడం లేదు. సేమ్ ఐడియాలజీ ఉండేదండి అప్పుడు కూడా. 100% అలాగే ఉన్నాడు. నాకేం మార్పు నేను చూడాల. నేను ఆయనతో 20 ఏళ్ళు ప్రయాణం చేశాను. 20 ఏళ్ళ ప్రయాణంలో నాకు మార్పు ఎక్కడ కనపడాల. హీ ఈజ్ అంటే మచ్ లార్జర్ అండ్ వైడర్. వసుదైక కుటుంబం మొత్తం, నేను విశ్వనరుణ్ణి, మొత్తం విశ్వం అంతా నా పరిధి అన్న పద్ధతిలో ఉన్నాడు. ఆయన మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పార్టీ పెట్టలేదు, రాకపోతే 2 చోట్ల గెలలేదు. ఈ గెలుపు అసలు ఆయన కానే కాదు. ఈజ్ కమ్ హియర్ టు బ్రింగ్ చేంజ్. ఓకే, అంటే గెలుపోవటములకు అతీతంగా ఆయన పని చేయడానికి ఇక్కడికి వచ్చారు, అంతే కదండి. ఒక కారణ జన్ముడు అండి నేను చెప్తాను. ఎందుకంటే ఒక 1000 ఏళ్ళకో 1500 సంవత్సరాలకో ఒక కారణ జన్ములు పుడతారు. అలాంటి కారణ జన్ముడు ఆయన, మామూలుడు కాదు సార్. ఇప్పుడు చాలామంది అంటే మీలాంటి నాయకులు కావచ్చు, కొంతమంది ఈ మధ్య ఒక స్వామీజీ వారిని కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు అని. అంటే అది అభిమానంతో అంటుందా, నిజంగా ఫ్యాక్ట్ అదేనంటారా? ఫ్యాక్ట్ అదేనండి. ఇది బేసిక్గా జరుగుతున్నది ఏంటంటే, ఇంతమంది ఆయన వెనకతల ఆయన చెప్పాడు, నేను నటుడిని అవుదాం అనుకొని రాలేదు, నటుడిని అయ్యాను, నాకు అంత స్థానం వచ్చింది, నేను ఆశించలేదు, వచ్చింది. నేను రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొద్దామని వచ్చాను కానీ అధికారం గురించి రాలేదు. ఇవాళ నేను డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నాను. ఎవరు అడిగారు, సార్ మీరు సీఎం అవుతారా అంటే, ఏం అవ్వాలనేది భగవంతుడు, నాకు పనే చేయడం నా పని. భగవద్గీతలో చెప్పినట్టు ఐ కీప్ ఆన్ డూయింగ్ మై వర్క్. ఎక్కడ ఉంటానో నాకేం తెలుసు అన్నది. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఒక 130 సంవత్సరాల క్రితం చికాగోలో స్వామి వివేకానంద ఒకటి చెప్పారు, నేను హిందువుని, నా మతం హిందూ మతం అని. యాక్చువల్గా వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్, అది ప్రపంచ రిలీజియస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాట, నేను హిందువుని, హిందూ మతం అన్ని ధర్మాలని, అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని మతాల తాలూకా ఎగ్జిస్టెన్స్ని, అన్ని మతాల తాలూకా ఉనికిని కానీ ప్రాధాన్యతని కానీ పూర్తిగా గుర్తిస్తుంది. ఒక ఇస్లాం వచ్చి ఓన్లీ అల్లాహ్ దేవుడు అంటాడు. అలాగే బాబు అల్లాహ్ దేవుడు, అల్లాహకి కూడా దవనం పెడతాం, మన ధర్మం వదలం. ఇంకొకరు వస్తారు జీసస్ దేవుడు అంటాడు, సరే జీసస్ దేవుడు దండం పెడతాం, యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే నమ్మకమే దేవుడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏ మార్గం దాని నుంచి వచ్చినా నా దగ్గరికి వస్తావు అని. హిందువులు ఆలోచించేది ఏంటంటే, ఎవరు ఏ మతం తీసుకున్నా భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఆయన అల్లాహ్ భగవంతుడు అనుకుంటున్నాడు, నేను అల్లాహ్ కృష్ణుడు అనుకుంటాను, కాబట్టి అటే వెళ్తున్నాడు, పర్వాలేదని చెప్పి దండం పెట్టి వదిలేస్తాం. కానీ ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ గురించి 130 ఏళ్ళ క్రితం చెప్పారు. ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న జరిగిన దాని సమావేశం గురించి అడుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ గురించి సమాధానం స్వామి వివేకానంద గారు 130 ఏళ్ళ క్రితం చెప్పారు. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారంటే, నేను ఒక కథ చెప్తాను, కూపస్థ మండకం అంటే ఒక నూతిలో ఉన్న కప్ప గురించి చెప్తాను. ఒక నూతిలో ఉన్న కప్ప, ఆ నుయ్యే ప్రపంచం, అదే బ్రహ్మాండమైన సాగరం, ఇంతకంటే పెద్దది అసలు ప్రపంచంలో ఉండదు అనుకుని పెరిగింది, బాగా విశ్వాసంతో పెరిగింది అది. దాని దగ్గరికి సముద్రం నుంచి ఒక కప్ప వచ్చి, ఇది నువ్వు చూస్తున్న చాలా చిన్నది, అక్కడ సముద్రం ఉంది, చాలా విశాలమైనది, పెద్దది అని చెప్పింది. చెప్తే దాన్ని ఆ కప్ప నమ్మకుండా ఇంకో 4 కప్పలు కలిసి ఈ కప్పను తగిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో అది పరిస్థితి. నేను మొత్తం అన్ని నూతులతో కలిపి ఉన్న పెద్ద వనరు నాది అని నేను అనుకుంటున్నాను, హిందూ సమాజం అని. ఒక క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ సమాజాన్ని చూసి వాళ్ళు అది అంటున్నారు, ఇస్లాం ఉన్న వాళ్ళు ఇలా అంటున్నారు. అన్నిటికంటే అతీతం సనాతన అంటే ఏంటంటే, సనాతన అంటే ఏదైతే బిగినింగ్ ఉందో దానికంటే ముందుది అని. సో సనాతన ధర్మాన్ని మించింది లేదంటే ఇంకోటి ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఒక రిజిడ్ ధర్మం కాదండి, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది.
కాబట్టి సనాతన ధర్మం అంటే అప్పుడులాగా రిజిడ్ ధర్మం అని కాదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చెగువేరా దగ్గర నుంచి మనువాదంకి వెళ్ళిపోతున్నారు, మానవతావాదం నుంచి మనువాదం. అసలు మనువాదం అంటే ఏటో ఒకసారి మీరు తర్వాత చూడండి. ఎందుకంటే ఈ 200 సంవత్సరాలు మనువాదం గురించి క్రిస్టియన్స్ లేకపోతే మిగతా వాళ్ళు చెప్పింది మీరు విన్నారు. అసలు రియల్ మను ఎవరు, వాళ్ళు ఏం చేశాడనేది ఒకసారి మీరు తర్వాత చదివితే మీకు తెలుస్తుంది అతను ఎంత జ్ఞాని, ఎంత ఆలోచనతో చేశాడని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థ గురించి కూడా చాలామంది తిడతారండి. వర్ణం అనేది మనం చేసిన పనిని బట్టి ఇవ్వాలి, అంతేగాని జన్మను బట్టి కాదు అనేది ఇచ్చారు. కానీ అది దాన్ని పూర్తిగా బేసిక్ దాన్ని తీసి పక్కన పెట్టేసి బై బర్తే వర్ణం కింద తీసుకొస్తున్నాం. ఇది తప్పు. ఇప్పుడు ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దళితుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఉన్నతమైన అంటే బ్రాహ్మడు దళితుడు అని కాదని అక్కడ 4 వర్ణాలు దాన్ని విభజించినప్పుడు మనం చూసి ఒక బ్రహ్మాండమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నీచి నికృష్టమైన పనులు చేస్తున్నవాడు అంతా శూద్రులే, శూద్ర కులంలో పుట్టి మంచి పనులు చేస్తున్న వాళ్ళంతా బ్రాహ్మలే. ఇది మనకి చతుర్వర్ణ వ్యవస్థ చెప్పింది. కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్ది మన సనాతన ధర్మం వైపు అంటే బేసిక్ ఏంటంటే అస్పృశ్యత అనేది ఉండకూడదు, భవిష్యత్తులో కూడా ఉండకూడదు, అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీగా ఉండాలి ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఇటువంటి అన్ని చాలా ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ముందుకు వస్తాయి. నేను ఆ పవన్ కళ్యాణ్ గారిని ఒక రాష్ట్ర నాయకుడిగానో, ఒక ఉప ముఖ్యమంత్రిగానో, ఒక పార్టీ అధ్యక్షుడిగానో చూడొద్దు. ఈ దేశంలో ధర్మాన్ని, ఈ ప్రపంచంలో హిందూయిజాన్ని నిలబెట్టడానికి ఎవాక్యం చేయడానికి వచ్చిన మరో వివేకానందులా నేను భావిస్తున్నాను. సార్ ఇదే మాట చాలామంది అంటూ ఉన్నారు. అంటే ఈ మధ్య కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ గారితో పోలుస్తున్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎలాగైతే ఉత్తరాదికి ఉన్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దక్షిణాదికి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు హిందూవాదాన్ని ఇలా అని అంటూ ఉన్నారు. అంటే దీని ద్వారా అంటే యాక్చువల్గా ఒక పార్టీ అనేది అన్ని మతాలు అన్ని కులాల సమీకరణాలతో సాగుతూ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకోవడం వలన హిందువులకి దగ్గర అవుతూ ఉన్నారు, అంతవరకు ఓకే కాదని అన్ను.